సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాం. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక కమర్షియల్ ప్లాట్ సేల్‌కొచ్చింది. ఈస్ట్ ఫేసు 205 గజాలు. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇంత బిజీగా ఉంటుంది చూడండి సార్ ఈ రోడ్డు. సార్ ఈ సైట్‌కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 మినిట్స్‌లో ఈ మహేశ్వరం టౌన్‌కి రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాదు మేజర్ సిటీ ఎల్బీ నగర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 35 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. తర్వాత ఈ మన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ టువర్డ్స్ తుక్కుగూడ నుంచి ఒక 5 మినిట్స్‌లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. మన మహేశ్వరంలో బస్ డిపో ఉంది కాబట్టి మనకు ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. టువర్డ్స్ ఉప్పల్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, కోటి నుంచి, ఆ తర్వాత కూకట్పల్లి నుంచి కూడా ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మహేశ్వరం టౌన్లోకి రీచ్ అవ్వడానికి. ఈ రోడ్ అంతా కూడా హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి టువర్డ్స్ మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్ టౌన్కి వచ్చే 100 ఫీట్ రోడ్. మన రోడ్ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదంతా మధ్యలో డివైడర్ ఉంది, టూ సైడ్ ఉంటుంది అన్నట్టు. ఇదంతా పెట్రోల్ బంక్. ఆ కనిపించేది ప్లాట్. ఆ వైట్ కడీలు కనిపిస్తుంది కదా, అదే ప్లాట్. ఈ ప్లేస్ అంతా కూడా షూటింగ్స్ ఎక్కువ తీస్తుంటారు సార్. ఇక్కడ చూడవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నడుస్తుంది అక్కడ. అక్కడ మూవీ షూటింగ్స్ చాలా ఎక్కువ తీస్తుంటారు అన్నట్టు ఇక్కడ. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్ సార్. ఆ పెట్రోల్ బంకు, ఈ టెంపుల్, ఇదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టరు. ప్లాట్ వచ్చేసి ఇగో ఇది, ఈ కనిపించేది ప్లాట్ అన్నట్టు. ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం ఈస్ట్ ఫేసింగ్ 205 గజాలు సార్. ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఈ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 40 ఫీట్ రోడ్. మన సైడ్కి 2 రోడ్స్ ఉంటాయి అన్నట్టు. ఇటు సైడ్ 40 ఫీట్ రోడ్, ఇది రన్నింగ్ రోడ్డు. ఈ రోడ్ ఇలా మహేశ్వరం టౌన్లోకి వెళ్తుంది వెహికల్. ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా వేరే లేఅవుట్స్, విలేజెస్ అన్నిటికీ కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఈ రోడ్డు. ఇది ప్రపోజ్డ్ మెయిన్ రోడ్డు. ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది కూడా 40 ఫీట్ రోడ్డు. ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ కనిపించే ఈ ప్లాట్ మొత్తం 205 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఈ సైజ్ వచ్చేసి 50-37. ఎక్కడ వీధిపోటు ఏది క్రాస్ ఏది ఉండదు, పర్ఫెక్ట్ సైజు. తర్వాత ప్లాట్ ఎదురుగానే ఇక్కడ పార్క్ కూడా ఒక 2000 గజాల్లో పార్క్ కూడా డెవలప్ చేసారు. ఇదంతా కూడా పార్క్, అంటే పార్క్కు ఎదురుగానే మన సైట్ ఉంటుంది అన్నట్టు. ఎనీ టైం గ్రీనరీగానే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా టౌన్కి ఆనుకొని ఉంటుంది. అంటే ఈ ఆల్మోస్ట్ టౌన్కి ఒక 200 మీటర్స్ లోపే ఉంటుంది అన్నట్టు. ఇది ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్. అది ఈ పబ్లిక్ వెళ్తున్నారు కదా, ఈ పబ్లిక్ వెళ్ళేదంతా వేరే విలేజ్ నుంచి ఇక్కడ మహేశ్వరం టౌన్లోకి వస్తున్నారు అన్నట్టు. ఇది ఈ కనిపించే కడీలు ఉన్నది, డ్రైనేజ్ కూడా ఉంటుంది చూడవచ్చు. ఇక లేఅవుట్ విషయానికి వస్తే ఇదంతా రన్నింగ్ రోడ్డు, 40 ఫీట్ రోడ్ సార్. ఇది ప్రపోజ్డ్ మెయిన్ రోడ్డు. ఇదంతా కూడా ఒక 10 ఏకర్స్ లేఅవుట్. ఈ లేఅవుట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్రీ కాస్ట్ వాల్ నుంచి అక్కడ వచ్చేసి ఆ ఫ్రీ కాస్ట్ వాల్ అవతల నుంచి అక్కడ చెట్ల నుంచి ఇలా ఉంటుంది అన్నట్టు. ఆ స్తంభాల వరకు ఉంటుంది ఇదంతా కూడా. దీంట్లో 2 పార్క్స్ డివైడ్ చేశారు. ఇది ఒక పార్కు, మన ప్లాట్ ఎదురుగానే ఇది 40 ఫీట్ రోడ్, ఇది ప్లాటు. ఇంకో పార్కు అటు సైడ్ డెవలప్ చేశారు. ఇదంతా కూడా ఓల్డ్ డిటిసిపి లేఅవుట్. అప్పుడు సుమారుగా ఒక ఎకరం 6 లక్షలకు 10 లక్షలకు కొన్న లేఅవుట్.
కాబట్టి టౌన్కి ఆనుకొని ఉండడం వల్ల హాట్ కేక్ లాగా లేఅవుట్ వాళ్ళు కూడా వితిన్ 1 మంత్లోనే ప్లాట్లన్నీ అమ్మేశారు. ఆల్మోస్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి కట్టుకునే వాళ్ళే ఉంటారు తప్ప రీసేల్ చేసేవాళ్ళు చాలా తక్కువ, రేర్. ఎందుకంటే టౌన్కి 200 మీటర్స్ డిస్టెన్స్ అనేది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. న్యాచురల్ హైట్లో ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద వర్షం వచ్చినా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి చాలా హైట్లో ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం కూడా, ఆ చివరికి వెళ్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ చెరువులు, కుంటలు, బావులు అటువంటి ఏవి లేవండి. న్యాచురల్ హైట్. వెహికల్స్ చూడండి ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేదన్నట్టు. జస్ట్ అలా బస్సు దిగి ఇలా వాక్ చేసుకుంటూ రావచ్చు అన్నట్టు. ఆ కడీలు కనిపించేది మన ప్లాట్ సార్ అది. ఇక ఇందులో ఏమైనా రీసేల్ జరిగాయా ఏంటి, మనమే కొంటున్నామా ఇంకెవరన్నా కొంటున్నారా అని డౌట్ అవసరం లేదు సార్. ఎందుకంటే ఈ ప్లాట్ ఎదురుగానే ఇక్కడ పార్క్ ఉంటుంది. ఈ మన ప్లాట్ పక్కనే ఇవి కూడా రీసెంట్లీ నేనే అమ్మిన. ఈ సైట్ కూడా ఇది రీసేల్ అయింది, ఇది రీసేల్ అయింది. మన లైన్లో చూడండి ఇది రీసేల్, అవి రీసేల్. ఆ ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టింది అవి రీసేల్. ఇగో ఇది కూడా వేరే వాళ్ళు కొనేసారు. ఆ పబ్లిక్ వెళ్ళేది రన్నింగ్ రోడ్ అన్నట్టు, అది ప్రపోజ్డ్ మెయిన్ రోడ్డు. మన ప్లాట్ దగ్గర నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వేరే విలేజ్కు అక్కడ వెళ్ళే రోడ్డు. తర్వాత ఈ ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టింది కూడా ఈ కడీలు వేసింది, ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టింది, ఆ ఫ్రీ కాస్ట్ వాళ్ళు, ఆ కాంపౌండ్ వాళ్ళు పెట్టింది, ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టింది. ఇగో ఇవన్నీ కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టింది. ఇవన్నీ కూడా మనం రీసెంట్గా అమ్మాయి అన్నట్టు. అలా రన్నింగ్ రోడ్కు ఉండడం వల్ల అది కమర్షియల్గా కూడా యూజ్ అయ్యే ప్రపోజల్ ఉంది. కాబట్టి ఇన్ని రీసేల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. ఇదంతా రన్నింగ్ రోడ్ సార్. అది మన ప్లాట్ ఏమో అది రన్నింగ్ రోడ్ అన్నట్టు. అక్కడ వేరే వెంచర్స్, విల్లా ప్రాజెక్టుని వాటికి రన్నింగ్ రోడ్ ఇది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయి సార్. ఎందుకంటే ఈ కనిపించేది అంతా కూడా 22 acres. ఇది విల్లా ప్రాజెక్టుకు అప్లై చేశారు. దీని మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అంటే మన ప్లాట్ ఇది అక్కడ వస్తుంది అన్నట్టు. వీళ్ళు అప్రూవల్స్ పంపించారు. ఒక 6 months 8 months లోపు ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ డౌన్ ఇగో ఎంత దూరం వెళ్తే అంత హైట్లో ఉంటుంది, మంచి న్యాచురల్ హైటు. కాబట్టి ఈ విల్లా ప్రాజెక్ట్ ఎదురుగానే ఇది మీ కమర్షియల్ బిట్టు. ఎనీ టైం పబ్లిక్ అవైలబుల్గా ఉంటారు, చూడవచ్చు. తర్వాత అక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇగో అవన్నీ కూడా మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే టౌన్కి ఆనుకొని ఉంది, ఇక్కడ అడవిలో ఉంది. 10-20 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు కాదు. ఆ రెడ్గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా టౌనే అన్నట్టు. జస్ట్ ఆ వెహికల్స్ అక్కడ బస్ స్టాప్ కనిపించేది బస్ స్టాప్. అలా దిగి ఇలా నడుచుకుంటూ రావచ్చు. ఒక 200 meters డిస్టెన్స్లోనే ఈ సైట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇదంతా కూడా 40 feet రోడ్. మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తే సార్, ఇదంతా కూడా మహేశ్వరం మండల హెడ్ క్వార్టర్. అట్ ద సేమ్ టైం ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఒక 32 గ్రామ పంచాయతీలకు ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ అని చెప్పుకోవచ్చు. అంటే పొద్దున్న లేస్తే బ్యాంక్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, హాస్పిటల్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఇలా డిఫరెంట్ ఒక 30 గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులు అన్నిటికీ కూడా ఈ ప్లేసే ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహేశ్వరం అని వచ్చిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలంటే టైం పడుతుంది. అది లాంగ్ టైం. అంటే మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు, బట్ మనం ఎంజాయ్ చేయలేము అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఈ మండల హెడ్ క్వార్టర్ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ వాళ్ళు ఇక్కడే వస్తారు. కాబట్టి మీరు ఈ టౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వేషన్ చేస్తే విజయవాడ ఉందనుకోండి, విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లస్, కానీ పక్కన ఒక 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదే, ఇది మండల హెడ్ క్వార్టర్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత అక్కడ ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర కమర్షియల్ సైట్ వచ్చేసి ₹1,00,000 గజం ఉంది. అంటే రెసిడెన్షియల్ సైట్ ఆల్మోస్ట్ ఒక 80,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది 100% DTCP
100% క్లియర్ టైటిల్, అట్ ద సేమ్ టైం డీటీసీపీ లేఅవుట్. కాబట్టి మీరు ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు భవిష్యత్తులో షట్టర్స్ ఏసుకున్నది 50 ఫీట్లు ఉంటది కాబట్టి, 2 సైడ్ మీరు షట్టర్లు ఏసుకున్నా గానీ, ఇది రన్నింగ్ రోడ్. ప్రపోజ్డ్ ఒక 6 మంత్ లోపు ఇది మెయిన్ రోడ్ పడతది ఈ రోడ్డు. కాబట్టి ఇది మెయిన్ రోడ్ పడ్డదనుకోండి, మీకు లైఫ్ టైం రెంటల్ ఆదాయం కూడా వస్తదన్నట్టు. తర్వాత ఇంకోటేంటంటే, మీరు చిన్న అబ్జర్వేషన్ చేయండి సార్. తుక్కుగూడలో కూడా లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ ఏమీ లేదు. ఇలాగే 7,000, 8,000 ఉన్న ప్లాటు ఇవాళ అవి రూ. 1,00,000, 1,20,000 గజం ఉంది. అంటే ఆల్మోస్ట్ హైదరాబాదు మొత్తం సిటీ స్ప్రెడ్ అయి ఉంది. ఆ సిటీ పెరుగుకుంటూ వచ్చేసి తుక్కుగూడ ఫుల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మహేశ్వరం గేట్ దగ్గర కూడా మంచి రెస్టారెంట్లు, హాస్పిటల్స్, మంచి విఐపి విల్లా ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసినాయి అన్నట్టు. కాబట్టి మహేశ్వరం దాటిన గేట్ మహేశ్వరం ఎక్స్ రోడ్ దాటిన తర్వాత మహేశ్వరం టౌన్లో కూడా వచ్చేసినాయి. కాబట్టి ఈ మహేశ్వరం అనే దానికి మంచి ఫ్యూచర్ ఉంది. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీలో కలిపారు. కాబట్టి భవిష్యత్ తరాలకి ఇది మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసి, అవసరం వస్తే మీకు ఇంకో 200 స్క్వేర్ యార్డ్ పక్కన ఉంది, ఇది కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు. కాబట్టి ఇట్లా రన్నింగ్ రోడ్లకు ఉన్న ఎప్పటికైనా ఎనీ టైం పబ్లిక్ అవైలబుల్గా ఉంటారు అన్నట్టు.